ముందుగా మనము ఏ డిజైన్ అయితే డ్రా చేయాలనుకుంటామో బ్లౌజ్ మీద దాన్ని ఒక పేపర్ మీద ఈ విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నాక కొత్తగా డిజైన్ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే ఏ కలర్ మీద ఏ కలర్ బ్లౌజ్ మీద ఏ కలర్స్ అనేటివి సెట్ అవుతాయో కొంచెం కన్ఫ్యూజన్గా డౌట్గా ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ విధంగా మనము ఒక పేపర్ మీద డ్రా చేసుకొని ఏ కలర్స్ అయితే మనం అనుకుంటామో సో ఆ 3D అవుట్లైనర్స్ని ఈ విధంగా ముందు పేపర్ మీద డిజైన్ చేసుకుంటే మనకి ఏ కన్ఫ్యూజన్ అనేది లేకుండా పర్ఫెక్ట్గా మనము బ్లౌజ్ మీద ప్రింట్ వేసుకొని డిజైన్ చేసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే చాలామంది ఏం ఆలోచిస్తారంటే ఈ విధంగా చేస్తే మెటీరియల్ వేస్ట్ అవుతుంది కదా అనుకుంటారు. కానీ బ్లౌజ్ మీద వేసినప్పుడు బాగలేకపోతే అప్పుడు మెటీరియల్ వేస్ట్ అయ్యేదానికన్నా ఇది బెస్ట్ అనేది నా ఒపీనియన్. సో ఈ విధంగా మనము లైన్స్ డ్రా చేసేసుకున్నాక ఇక్కడ ఒక డాట్ పెట్టానండి. ఆ డాట్ మీద మిర్రర్ పెట్టి ఈ విధంగా పెన్సిల్తో ఈవెన్గా చుట్టుపక్కల వచ్చే విధంగా సర్కిల్ చూసుకొని సర్కిల్ వచ్చే విధంగా చూసుకొని మిర్రర్ అనేది ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా నేను ఆల్రెడీ ఒక బ్రైడల్ బ్లౌజ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఆ లింక్ని మీకు ఐకార్డ్స్లో ఇస్తున్నాను పైన, తప్పకుండా చూడండి. సో ఈ విధంగా మొత్తం డిజైన్ చేసేసుకున్నాక ఎక్కడైతే 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతాయో అక్కడ మనం ఒక పాయింట్ పెడుతున్నాము. సో ఆ పాయింట్ కూడా బ్లూ కలర్ 3D అవుట్లైనర్తోనే పెడుతున్నానండి. సో ఈ విధంగా హ్యాండ్ మొత్తానికి పెట్టేసుకున్నాక కింద వైపున చిన్న బార్డర్ అనేది వేస్తున్నాను. సో దానికోసం ముందుగా ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. సో లైన్ అనేది డ్రా చేయడం అయిపోయింది. తర్వాత మిడిల్లో బ్లూ కలర్తో స్లాంటింగ్ లైన్స్ అనేటివి డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ కింద బార్డర్ అనేది నీట్గా వచ్చేదానికోసము ఈ విధంగా లైన్స్ డిఫరెంట్గా ఉండేదానికోసము డ్రా చేస్తున్నాను. ఇదే డిజైన్ వేయాలని ఏం లేదు, మీరు మిర్రర్స్ అయినా ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా కింద వైపున కూడా ఇంకొక లైన్ అనేది డ్రా చేయడం జరుగుతుంది. సో ఆ లైన్ డ్రా చేసేసాక మనకి డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. సో ఈ విధంగా మనము రఫ్గా ఒక పేపర్ మీద చేసి చెక్ చేసుకొని ఇది పర్ఫెక్ట్ ఓకే అనుకుంటే అప్పుడు మనము మెయిన్ మీదకి వెళ్తే బ్లౌజ్ లుక్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.